అందరికీ నమస్కారం అండి. నేను కార్య వినయ్ ప్రకాష్ మాట్లాడుతూ ఉన్నాను. నిన్న ఒక వీడియో నేను అప్లోడ్ చేయడం జరిగింది. విశాఖపట్నం జిల్లా భీమునిపట్నంలోని సిఎస్ఐ చర్చికి సంబంధించిన కొన్ని వ్యవహారాలని నేను అక్కడ చర్చి దగ్గర నుండి వెళ్ళటం చూశాను. ఆ చర్చి దగ్గర సుమారు ఒక 25-30-40 సంవత్సరాల వయసున్న టేక్ చెట్లని, ఒక 7 చెట్లని ప్రభుత్వ అనుమతులు లేకుండా ఒక అటవీ శాఖ అధికారులు కానీ, రెవెన్యూ కానీ, పోలీసు కానీ ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అవి నరికేయడం చాలా వాల్టా చట్టం ప్రకారం నేరం. కాబట్టి ఆ విషయంలో నేను ఆ వివరాలు కొన్ని బయటికి, ఆ చర్చకి సంబంధించిన వివరాలు బయటికి తీసుకురావడం జరిగింది. అలాగే ఈరోజు శుక్రవారం నాడు నేను అటవీ శాఖ అధికారులకి రాతపూర్వకమైన ఫిర్యాదు ఎలా చేశాను. నేను దానికి బాధ్యులైన ప్రతి ఒక్కరి మీద, అంటే ఆ భీమునిపట్నం సిఎస్ఐ చర్చ్ బిషప్ జార్జ్ కొర్నియలిస్ గారు కానీ, తర్వాత అడాక్ కమిటీలో కొంతమంది వాళ్ళు దుర్మార్గంగా, అక్రమంగా, ఎటువంటి అనుమతులు లేకుండా చెట్లు నరికేయటమే కాకుండా అక్కడ చర్చికి సంబంధించిన భూమిని కొంత భాగాన్ని, అంటే రోడ్ సైడ్ ఉన్న భాగాన్ని కమర్షియల్గా అమ్మేయడానికి ప్రయత్నం చేస్తున్న వివరాలు అయితే ఇప్పుడు మనకి తెలుస్తూ ఉన్నది. ఆరోపణలు ఉన్నాయి. అది ఎంతవరకు నిజమన్నది మళ్ళీ మనకి అధికారులు దర్యాప్తు చేయవలసి ఉంది. ఇప్పుడు మాత్రం చెట్లు నరికేయడం అనేది వాల్టా చట్టం ప్రకారం చాలా నేరం. ఈ విషయంలో నేను డిఎఫ్ఓ, అంటే డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ గారిని నేను కలవడం జరిగింది. వారికి తగిన యాక్షన్ తీసుకుంటా అన్నారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఒక చెట్టు నరకాలి అంటే దానికి సంబంధించి సుమారు ఒక నెల రోజుల ప్రాసెస్ జరుగుతుంది. ఎందుకంటే భూమి ఎవడది, చెట్లు ఎవరు వేశారు, చెట్లు ఎందుకు నరుగుతున్నారు, అసలు చెట్టు కొలతలు ఎంత, వయసు ఎంత, ఇవన్నీ కూడా అటవీ శాఖ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ చెక్ చేసి దానికి గవర్నమెంట్కి కట్టవలసిన రుసుము ఎంతో ఉంటుంది, డబ్బు ఎంతో కట్టించుకున్న తర్వాత అధికారులు దగ్గర ఉన్నప్పుడు చెట్టు కొట్టవలసిన పరిస్థితి ఉంటుంది. అవేమీ లేకుండా ఈ జార్జ్ కొర్నియలిస్ గారు కానీ, అంటే బిషప్ గారు, సిఎస్ఐ చర్చ్ బిషప్ గారు, ఆ అడాక్ కమిటీ వారు ఆ 7 చెట్లను నరికేయడం జరిగింది. ఈ విషయంలో నేను వీడియో పెట్టడం, చర్చ్ దగ్గరికి వెళ్ళి ఈరోజు కంప్లైంట్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను, రా బాబు, మీ చర్చ్ పెద్దలకే చెప్తా ఉన్నాను. నేను వీడియో పెట్టిన తర్వాత నాకు మీరు నెగిటివ్గా ఫోన్ చేస్తూ ఉన్నారు, నన్ను బెదిరింపు ధోరణిలో మాట్లాడుతూ ఉన్నారు, నేను పెట్టిన వీడియో కింద కామెంట్లు పెడతా ఉన్నారు. నేను చర్చ్ గురించి నేను తప్పుడుగా ఏం మాట్లాడలేదు, కేవలం మీ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. మీరు పెట్టే కామెంట్లు ఏమున్నాయి, చర్చ్ 100 సంవత్సరాల పై చర్చ్ నిజమే, 175-160 సంవత్సరాల చరిత్ర ఉన్న చర్చ్ అది. దానికి సంబంధించిన ఏం మాట్లాడటంలే. అక్కడ జరిగిన మీరు బిషప్ గారి ఆధ్వర్యంలో, బిషప్ గారి ప్రోద్బలంతో మీరు అడాక్ కమిటీ అనే పేరు మీద 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు బట్టి అన్యాయంగా ఎవరిని రాకుండా మొత్తం చర్చి మీ సొంత ఇల్లుగా వాడుతున్న మీ కమిటీ మీద మాత్రమే నేను నిన్న వీడియో పెట్టాను. మరొకసారి చెప్తున్నాను, నన్ను కెలకొద్దు, కెలికితే మీకే మంచిది కాదు. అర్థమైందా? నేను చర్చ్ గురించి మాట్లాడలేదు, చర్చిలో జరుగుతున్న అక్రమాల గురించి మాట్లాడుతున్నాను. తర్వాత బాబు మీరు ఎవరో పెట్టారు, విశాఖపట్నం నడిబొట్టిన జరుగుతున్న ఆ చర్చ్ ఈ చర్చ్ మనకి ఎందుకండి, అంటే మనతో కన్ను పోయిన పర్లేదు, రెండు కళ్ళు పోవాలన్న కాన్సెప్ట్తో మీరు ఉన్నారా? యూనియన్ చాపల్ చర్చ్ అంటున్నారు, ఇంకా ఆ చర్చ్ అంటున్నారు, వైజాగ్ దత్ ఐలాండ్ దగ్గర చర్చ్ అంటున్నారు. ఆ అక్రమాలు జరుగుతున్నాయంటే దానికి సంబంధించి కోర్టు కేసులు నడుస్తూ ఉన్నాయి. మీ గురించి ఇంకా బయటికి రాలే, ఇప్పుడు బయటకు వచ్చింది. మీ బిషప్ గారికి సంబంధించి కూడా బాధితులు సుమారు ఒక 10-15 చర్చిలకు సంబంధించిన బిషప్ బాధితులు ఉన్నారు, వాళ్ళందరూ వస్తూ ఉన్నారు. దయచేసి నన్ను కెలక్కండి. మళ్ళీ చెప్తా ఉన్నా, నేను ఈరోజు కంప్లైంట్ పెట్టాను. నేను ఖచ్చితంగా ఈ 2-3 రోజుల్లో నేను మన అటవీ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని నేను కలబోతున్నా ఉన్నాను. కేవలం మీ గురించి మాత్రమే. ఈ చర్చి తాలూకా యాంటిక్ పీసెస్ కానీ, చర్చి భూములు కానీ అన్యాక్రాంతం అవ్వకుండా ఆ చర్చిని కాపాడమని. ఎందుకంటే 165 సంవత్సరాల చరిత్ర ఉన్న ప్రాచీనమైన చరిత్రగా చర్చ్ కాబట్టి మీలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. చర్చిని కాపాడుకోవాలి బాధ్యత ప్రతి ఒక్క పౌరుడికి ఉంది కాబట్టి అందుకోసం నేను చేస్తూ ఉన్నాను. ఈరోజు నేను అటవీ శాఖ అధికారులకి కంప్లైంట్ పెట్టాను. కోర్టులో కూడా, విశాఖపట్నం జిల్లా కోర్టులో కూడా నేను కేసు వేయబోతా ఉన్నాను మీ మీద. ఈ విషయాన్ని మీకు మరొక్కసారి వీడియో రూపంలో చేస్తాను. మళ్ళీ మీ ఇష్టం వచ్చిన కామెంట్లు మీరు పెట్టుకోండి, ఏం ప్రాబ్లం లేదు. బెదిరింపు ధోరణులకి వచ్చి నన్ను కెలుగుతా ఉంటే మీకే మంచిది కాదు. మరొకసారి నేను ఈ వీడియో ముఖంగా అటవీ శాఖ అధికారులకి కానీ, రెవెన్యూ అధికారులకు కానీ, పోలీసు అధికారులకు కానీ
తర్వాత గౌరవనీయ మంత్రి గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలాంటి వ్యక్తులు ఇలాంటి అనుమతి లేకుండా వాల్టా చట్టం ప్రకారం వాల్టా చట్టాన్ని అతిక్రమిస్తూ పర్మిషన్స్ లేకుండా చెట్లు కొడుతున్న ప్రతి ఒక్కరిని వీళ్ళతో పాటు ప్రతి ఒక్కరి మీద చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నాను. నేను కార్యం వినయ్ ప్రకాష్, విశాఖపట్నం దళిత రాజ్యాధికారి వేదిక అధ్యక్షుడిని.